హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అయితే మైసూర్ బోండా అండి. ఈ మైసూర్ బోండా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది ఈ టిప్పుని పాటిస్తూ చేయండి. మీ ఇంట్లో కూడా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ మైసూర్ బోండాతో ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ అంతా. అలాగే ఈ మైసూర్ బోండాని ఎలా పర్ఫెక్ట్గా పిండి కలుపుకొని ఎలా చేయాలనేది చూపిస్తాను. లోపల పచ్చిదనం అనేది లేకుండా పైన క్రిస్పీగా సాఫ్ట్గా స్పంజీగా ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ కూడా చేయండి. ఇప్పుడైతే ఈ రెసిపీ మనము ఇంట్లో చేయడం వల్ల మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా రుచిగా తినేస్తారండి. ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్టే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేయండి, ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అది కూడా ఇందులో కాంబినేషన్గా మనము పీనట్ చట్నీ కానీ లేదంటే కోకోనట్ చట్నీ కాంబినేషన్గా చాలా సూపర్గా ఉంటుందండి. ఈ మైసూర్ బోండాని రౌండ్గా చాలా బాగుంటాయి, హోటల్స్లో ఎక్కువగా తింటూ ఉంటాం కదా. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అయితే ఈ మైసూర్ బోండాని ఎలా చేస్తాను అనేది మీరు కూడా చూసేయండి. అలాగే చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ ఎలా చేయాలనేది ఫస్ట్ నేను ఇప్పుడైతే చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఒక హాఫ్ కప్ థిక్ కర్డ్ అనేది తీసుకున్నాను. నీళ్ళ పెరుగు అనేది లేకుండా కొంచెం గట్టిగా ఉండాలండి. గట్టిగా దాన్ని కొద్దిగా విస్క్ అనేది చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకునేసి హాఫ్ కప్ మైదా తీసుకొని 1 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. 2 యూస్ చేస్తున్నాను. మీరైతే ఒకటే ఏదైనా పర్లేదండి, ఏదైనా యూస్ చేయొచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి సాల్ట్ వేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవండి. ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మైదా గోధుమ పిండి కదా, కొంచెం డైజెషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా జీలకర్ర అనేది కొద్దిగా బాగుంటుంది కాబట్టి అందుకు వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు లైట్గా నేను హాట్ వాటర్ కూడా కాచి పక్కన పెట్టుకున్నానండి. ఈ హాట్ వాటర్ మనకి ఎంత అవసరమో అంత కొంచెం వేసుకొని బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్నట్టు పిండి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ కూడా ఇలా పిండి బాగా మసాజ్ చేస్తున్నట్టు చేసుకోవాలన్నమాట. మనకు తెలుస్తుందండి ఈ కన్సిస్టెన్సీ. ఈ బోండా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. బాగా టెక్స్చర్ కూడా ఉండాలి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు బాగా నానబెట్టుకోవాలండి పిండిని. ఇప్పుడు మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇప్పుడు ఇందులో చూడండి, మనకు పిండి కూడా చాలా బేకింగ్ పౌడర్ అన్నీ వేసాం కాబట్టి అన్నీ బాగా కలిసిపోయి ఉంటాయి. మీకు ఇంకా పిండి ఏమైనా నీళ్ళగా అనిపిస్తే కొంచెం పొడి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడిగా ఉంది, వేడిగా కూడా ఉంది కాబట్టి ఇక్కడ బోండా సైజులో మనకు ఏ సైజ్ బోండా కావాలో చూసుకొని వేసుకోండి. కొంచెం చిన్నగా పెద్దగా అనేది లేకుండా ఒకే సైజులోనే ఈవెన్గా వచ్చేలాగా వేసుకోండి. ఇలా ఆయిల్లో ఇలా వేసుకున్నాక అన్నీ కూడా మనకు వెంటనే పొంగవన్నీ ఇట్లా బాగా మనకు వేసిన వెంటనే కింద ఉండి అవి బాగా మంచి కలర్ వచ్చే కొద్దీ ఇలా పైకి అన్నీ తేలుతాయండి. అప్పుడు మనకు మంచి గోల్డెన్ కలర్ అయితే అవి బోండాలు వచ్చేస్తాయి. ఇలా చూడండి ఎంత బాగా పొంగినాయో కూడా బోండాలు అనేది. ఈ విధంగా బాగా పొంగాలన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా మనం కలుపుకున్న పిండి కూడా సేమ్ ప్రాసెస్ అన్నీ ఇట్లా ఆయిల్లో వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇలా తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా అయితే ఈ మిగతా పిండిని కూడా ఇలాగే చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో తీసి పక్కన పెట్టేసుకోండి. బోండా అయితే మనకు
రెడీ అయిపోయినాయి. మనకు కొంచెము మరీ రౌండ్ షేప్ అనేది రాకున్నా కూడా కొంచెం వచ్చినాయండి ఈ బోండా అయితే. ఒకసారి 2 సార్లు చేసేస్తే మనకు అలవాటైపోతుందండి పిండి ఎలా బోండాలు వేయాలనేది కూడా. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్లో నేనైతే చూపించేశాను. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి అలాగే ఎలా వచ్చిందనేది కూడా నా కమెంట్ బాక్స్లో పెట్టండి. ఈ బోండా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ బోండాలు. ఇప్పుడు చట్నీతో కానీ ఏదైనా మనము దేంతో అయితే సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నాము అలా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నేనైతే ఇక్కడ మార్నింగ్ ఇడ్లీలోకని చేసేసానండి. పీనట్ చట్నీ చేశాను ఇందులోకి. తర్వాత ఇలా బోండాలు అడిగితే అప్పటికప్పుడు చేశాను. నాకైతే చాలా బాగా కుదిరాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది నా కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్.